ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఐ యామ్ డ్రింకింగ్ టీ, నేను టీ తాగుతూ ఉన్నాను. ఇది పాజిటివ్ స్టేట్మెంటు. నేను టీ తాగుతూ లేను అని చెప్పాలి. అందుకేం చేయాలంటే యామ్ తర్వాత నాట్ అనే పదాన్ని ఉపయోగించాలి. ఐ యామ్ నాట్ డ్రింకింగ్ టీ, నేను టీ తాగుతూ లేను. నేను టీ తాగుతూ లేనా అని క్వశ్చన్ అడగాలి. ఆ యామ్ని సబ్జెక్ట్ అంటే ఐకి ముందు ఉంచాలి. యామ్ ఐ నాట్ డ్రింకింగ్ టీ, నేను టీ తాగుతూ లేనా అవుతుంది. దీన్ని ఇంటరాగేటివ్ క్వశ్చన్గా మార్చాలి. ఈ సెంటెన్స్కి అంటే ఈ క్వశ్చన్కి ముందు WH వర్డ్ వాడాలి. వై యామ్ ఐ నాట్ డ్రింకింగ్ టీ, నేను ఎందుకు టీ తాగుతూ లేను అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఐ సబ్జెక్ట్కి తర్వాత యామ్ వస్తుంది, మామూలుగా యామ్ నాట్ వస్తుంది. అదే నెగిటివ్గా క్వశ్చన్ అడిగేటప్పుడు ఐకి ముందు కూడా ఆరింట్ అనే పదాన్ని ఉపయోగించాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఆరింట్ ఐ డ్రింకింగ్ టీ, నేను టీ తాగుతూ లేనా, యామ్ ఐ నాట్ అన్నా ఆరింట్ ఐ అన్నా ఒకటే అనేది తెలుసుకోవాలి. దీనికి మళ్ళీ ఇంటరాగేటివ్ వర్డ్ వై ఆరింట్ ఐ డ్రింకింగ్ టీ నౌ, ఇప్పుడు నేను ఎందుకు టీ తాగుతూ లేను. ఇట్లా ఐ సబ్జెక్ట్గా ఉన్నప్పుడు రెండు రకాలుగా క్వశ్చన్ తయారు చేయాల్సి ఉంటుంది. యు ఆర్ వర్కింగ్, ఆర్ తర్వాత నాట్ ఉపయోగిస్తే నెగిటివ్. యు ఆర్ నాట్ వర్కింగ్, ఆ ఆర్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే క్వశ్చన్. ఆర్ యూ నాట్ వర్కింగ్, నువ్వు పని చేస్తూ లేవా అవుతుంది. దీనికి ఇంటరాగేటివ్ వర్డ్ ముందు ఉపయోగిస్తే ఇంటరాగేటివ్ క్వశ్చన్. వై ఆర్ యూ నాట్ వర్కింగ్, ఎందుకు పని చేస్తూ లేవు అవుతుంది. ఇక్కడ ఆర్ని నాట్ని విడివిడిగా రాసినప్పుడు ఆర్ మాత్రమే సబ్జెక్టు ముందుకు వస్తుంది. అలా కాకుండా ఆరింట్ అన్నప్పుడు మొత్తం సబ్జెక్టు ముందు రాస్తాం. ఆరింట్ వర్కింగ్, నువ్వు పని చేస్తూ లేవా. ఆర్ యూ నాట్ వర్కింగ్ అన్నా ఆరింట్ వర్కింగ్ అన్నా ఒకటే. దీనికి ముందు ఇంటరాగేటివ్ వర్డ్ వై ఆరింట్ యూ వర్కింగ్, ఎందుకు పని చేస్తూ లేవు. ఈ విధంగా నెగిటివ్ క్వశ్చన్స్ని తయారు చేస్తాము. రాణి ఈజ్ రీడింగ్ నౌ, రాణి చదువుకుంటూ ఉంది. ఈజ్ పక్కన నాట్ ఉపయోగిస్తే నెగిటివ్. రాణి ఈజ్ నాట్ రీడింగ్, చదువుకుంటూ లేదు. ఆ ఈజ్ని సబ్జెక్టు ముందు తీసుకొస్తాం. ఈజ్ రాణి నాట్ రీడింగ్, చదువుకుంటూ లేదా. ఆ క్వశ్చన్కి ముందు WH వర్డ్ వై ఈజ్ రాణి నాట్ రీడింగ్, ఎందుకు చదువుకుంటూ లేదు. ఇక్కడ కూడా ఈజ్ నాట్ విడివిడిగా రాసినప్పుడు ఈజ్ మాత్రమే సబ్జెక్టు ముందుకు వస్తుంది. అటు కాకుండా ఈజింట్ అన్నప్పుడు ఆ మొత్తం సబ్జెక్టు ముందుకు వస్తుంది. అప్పుడు దానికి ముందు ఇంటరాగేటివ్ వర్డ్ ఉపయోగిస్తాం. ఈజింట్ రాణి రీడింగ్, రాణి చదువుకుంటూ లేదా అన్న, ఈజ్ రాణి నాట్ రీడింగ్ అన్న ఒకటే. వై ఈజింట్ రాణి రీడింగ్, రాణిని చదువుకుంటూ లేదు. ఈ విధంగా మనం నెగిటివ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయొచ్చు. సబ్జెక్టు యామ్, ఆర్, ఈజ్, నాట్, వెర్బ్ ఐఎన్జీ, ఆబ్జెక్టు ఇలా రాయొచ్చు. లేదా సబ్జెక్టు ఆరింట్, ఈజింట్, వెర్బ్ ఐఎన్జీ, ఆబ్జెక్టు ఏ విధంగా రాసినా అది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో.